ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడిని పేరు పేరు నా చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అనే సంగతి మీ అందరికీ తెలిసినవి. ఇవాళ ఈ నంద్యాల ఉప ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధంగా ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జరుగుతూ ఉన్న ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు, చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి మంత్రులు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క మాట వాళ్ళని సూటిగా నేరుగా అడగండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మంత్రులు గారు, మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా ఈ నంద్యాలలో ఈ ఉప ఎన్నికలు కనుక రాకపోయిందంటే, ఈ నంద్యాలలో ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకపోయిందంటే నిజంగా మీరు నంద్యాలకు వచ్చి ఉండేవాళ్ళేనా, నంద్యాలకు రూపాయల్లో కూడా డబ్బు ఇచ్చి ఉండేవాళ్ళేనా అని చెప్పి గట్టిగా అడగండి. కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, నంద్యాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే నంద్యాలలో భూమానాగిరెడ్డి గారి బావమర్ది అన్న మాటలు కూడా అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు భూమానాగిరెడ్డి గారి బావమర్ది మోహన్ రెడ్డి గారు అంటూ అన్నారు, నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడెప్పుడు పైకి పోవాలి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం వాళ్ళు ఎప్పుడైతే పైకి పోతే, ఎప్పుడైతే వాళ్ళు పైకి పోతారో అప్పుడే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిద్రలేస్తారు అని చెప్పి సాక్షాత్తు భూమానాగిరెడ్డి గారి బావమర్దే మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నంద్యాల ప్రజలకు సంబంధించి వాళ్ళకున్న ప్రేమాభిమానాలు ఏ పార్టీకో అందరికీ కూడా తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా పూర్తిగా బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులను వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికలప్పుడు డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, ఆ తర్వాత ఇదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మను వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికలకు ముందు గోడల మీద రాత్రులు రాయించాడు, జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఇస్తారన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, చిన్న పిల్లలను కూడా చూడకుండా పిల్లలను కూడా మోసం చేశాడు. ఇలా రాష్ట్రానికి ఇచ్చిన ఏ మాట నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్రం కదా దేవుడు వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాతో కర్నూలుకు వచ్చినాడు. 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు కర్నూలుకు వచ్చినాడు. వచ్చి ఇదే కర్నూలులో తాను చెప్పిన ముఖ్యమంత్రి హోదాగా ఉంటూ తాను చెప్పిన ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఆయన చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 3.5 సంవత్సరాల కాలంలో కర్నూలు జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కర్నూలులో నిల్చుని కర్నూలు ప్రజల సాక్షిగా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నెరవేర్చలేదు. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ ప్రజలను మోసం చేయడం కోసం మళ్ళీ నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు మొదలుపెట్టారు. ఇవాళ నేను మీ అందరికీ ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసం చేయడం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. నిజంగా ఈ మోసాలు ఈ అబద్ధాలు చెప్పే గుణమే నాలో ఉండింటే నేను ఎలక్షన్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నేను కూడా రైతులందరికీ పూర్తిగా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి నా నోట్లో నుంచి వచ్చింటే బహుశా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో నేనే కూర్చొని ఉండేవాన్నేమో. ఆ రోజు ఎంత ఒత్తిడి వచ్చినా కూడా
నోట్లో నుంచి అబద్ధాలు రాల, మోసం చేయడం చేతగాన. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్క హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తా ఉన్నాయి. సంవత్సరంన్నరలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. మీ అందరితో కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలు జరిగేది చంద్రబాబు నాయుడు గారి మోసానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి అధర్మానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి వ్యతిరేకంగా మీరు ఇవాళ వేరే ఓటు వేస్తా ఉన్నారు. ఈ ఓటుతో రేపు పొద్దున జరగబోయే మహాసంగ్రామానికి నంద్యాల నాంది పలకాలి అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. మార్పు సంవత్సరంలో ఎన్నికలు వస్తా ఉన్నాయి. నేను మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. ఇవాళ నంద్యాలను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అని చెప్పి ఏదైతే చెప్పాడో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అని నమ్మకం నాకైతే లేదు. కానీ నేనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మనము నవరత్నాలు, ప్లీనరీలో నవరత్నాలు అని చెప్పి ప్రతి మనిషికి కూడా మంచి జరిగే దానికోసం నవరత్నాలు ప్రకటించాం. ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలి. ఆ నవరత్నాలు కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి కూడా నవరత్నాలు చేరాలి. ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి కూడా చేరాలి అని అంటే ఇప్పుడున్న వ్యవస్థలో మార్పు రావాలి. ఇప్పుడున్న వ్యవస్థలోకి ఇంకా పేదవాడికి దగ్గరయ్యే వ్యవస్థ తీసుకొని రావాలి. తీసుకొచ్చే దానికోసమే జిల్లాలను మార్చబోతా ఉన్నాం. తీసుకొచ్చే దానికోసమే ఇవాళ 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ప్రతి పార్లమెంటుకు ఒక జిల్లాగా చేస్తూ 25 జిల్లాలను చేయబోతా ఉన్నాం. 25 జిల్లాలు చేయబోతా ఉన్నాం. నంద్యాల ఒక జిల్లా ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నంద్యాల ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నంద్యాల మోడల్ టౌన్ గా కూడా చేస్తాం. మోడల్ టౌన్ గా కూడా చేయడమే కాకుండా నంద్యాలను పూర్తిగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి, కేసీ కెనాల్ ఒక్కసారి చూపించి అడగండి. చంద్రబాబు నాయుడు గారు కేసీ కెనాల్ మీకు కనిపిస్తా ఉందా అని చెప్పి ఒక్కసారి చూపించి అడగండి. కేసీ కెనాల్లో నీళ్లు లేక సతమతమవుతా ఉన్న పరిస్థితిలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 15న ఇదే చంద్రబాబు నాయుడు గారు గండ్రేవుల గురించి ఆ రోజు ఏం మాట చెప్పాడు అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ అడగండి. 3 ఏళ్ళు అయిపోయింది. గండ్రేవుల ప్రాజెక్టు ఎక్కడ మొదలు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ కూడా అడగండి. చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి నిజాలు రావు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉంది. ఆ శాపం ఏమిటో తెలుసా? పొరపాటునైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి నిజం చెప్పినందుకు 1000 ముక్కలవుతుంది అని చెప్పి ముని శాపం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజాలు చెప్పడు. కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు అబద్ధం కూడా చెప్పనని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. కాబట్టి అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ధర్మం వైపున ఓటేయండి, న్యాయం వైపున నిలబడండి. ఇవాళ నంద్యాలలో ప్రజలు ధర్మానికి, న్యాయానికి ఓటేశారన్న సంకేతం రాష్ట్ర ప్రజానికి అంతా కూడా చేర్చండి. మీ అందరి చల్లని దీవెనల కోసం, మీ అందరి చల్లని ఆశీస్సుల కోసం మరొకసారి ప్రార్థిస్తూ, మనందరి ఆశీస్సులు కూడా మోనన్నకు సంపూర్ణంగా అందించాలని మరొకసారి విన్నవించుకుంటూ, పేరున ఇక్కడికి వచ్చినందుకు, ఆప్యాయతలు చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి సెలవు చేసుకుంటాం.